హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాణి కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నా స్టైల్లో సాంబార్ చేసి చూపిస్తాను, వచ్చేయండి. సాంబార్కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మునక్కాయ తీసుకున్నానండి నేను, కొన్ని క్యారెట్ ఒక 3 తీసుకున్నాను, చిన్న ఆనియన్స్ అండి, సాంబార్ ఆనియన్స్, కద్దు 3 టమాటాస్, చిన్న ఒకటి ఆనియన్ అండి, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి నేను, 1 కప్పు కందిపప్పు తీసుకున్నానండి, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, సాల్ట్ 2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి, ఆయిల్ తగినంత. సాంబార్ మసాలా. కుక్కర్లోకి పప్పును యాడ్ చేసుకున్నామండి. పప్పును యాడ్ చేసుకొని 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకుందాం. పప్పు 2 టైమ్స్ వాష్ చేసుకున్నాం కదండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. ఇది 200 ml వాటర్ ఉంటుందండి, యాడ్ చేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. కుక్కర్ పెట్టేసుకుందామండి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పు బాయిల్ చేసుకుందామండి. మన పప్పు బాయిల్ అయినంత సేపట్లో తాలిపేసుకుందామండి. ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ వేడైందండి. ఆవాలు జీలకర్ర యాడ్ చేసేసుకుందాం. ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేద్దామండి. కొద్దిగా పుదీనా యాడ్ చేసుకుందాం. కరివేపాకు యాడ్ చేసుకున్నామండి. కొద్దిగా ఇంగువ యాడ్ చేస్తానండి, సాంబార్ టేస్ట్ బాగుంటుంది. ఇంగువ ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు నేను మునక్కాయ యాడ్ చేస్తున్నానండి, క్యారెట్, కద్దు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నామండి. ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. టమాటా యాడ్ చేసుకుందామండి. టమాటా ఈ సైజులోనే కట్ చేసుకోవాలి, పెద్ద సైజు ఉంటేనే బాగుంటుంది. ఇవి 3 టమాటాస్ ఉన్నాయి. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయినాయి కదండి, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. ఇది 2 టేబుల్ స్పూన్ అండి సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ కారం అండి. సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చండి. ఈ మసాలాలన్నీ దీనికి బాగా పట్టేటట్టు కలుపు. ఈ మసాలా అంతా బాగా పట్టిందండి, చూడొచ్చు ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం చింతపండు వేసుకుందామండి. చింతపండు యాడ్ చేసుకున్నాం కదండి. ఈ కద్దు మునక్కాయ మంచిగా బాయిల్ అయ్యేంత వరకు కొద్దిసేపు పెట్టుకుందాం. ఇది 3 to 4 విజిల్స్ అయినాయండి, ఆఫ్ చేసేసుకుందాం. మన పప్పు బాయిల్ అయిపోతుంది. మన పప్పు బాయిల్ అయిపోయిందండి, స్మాష్ చేసి పెట్టుకేసుకున్నాను నేను. ఇక్కడ కూడా మునక్కాయ కద్దు కూడా బాయిల్ అయిపోయిందండి, చూడొచ్చు. క్యారెట్ కూడా. ఇప్పుడు మనం ఇందులో పప్పును యాడ్ చేసేసుకుందాం. పప్పు చిక్కగా అనిపిస్తే ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. నేను ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేస్తాను, సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని బాయిల్ కానిద్దామండి. ఒక 15 to 20 మినిట్స్ బాయిల్ వదిలేద్దాం. సాంబార్ బాయిల్ అయిందండి. 2 పెద్ద కాడలు కరివేపాకు వేసుకున్నాను నేను, టేస్ట్ బాగుంటుంది, లాస్ట్లో ఫ్లేవర్ వస్తుంది. ఇది సాంబార్ మసాలా అండి, 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి. ఇప్పుడు సాల్ట్ చూద్దామండి. సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలండి.
కొద్దిగా సాల్ట్ తక్కువైంది కదండి, నేను ఇంత యాడ్ చేసుకుంటున్నా, నాకు సరిపోతుంది. టేస్ట్కి తగినంత సాల్ట్ ఈ టైంలో యాడ్ చేసేసుకుంటే కవర్ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నామండి. మన సాంబార్ రెడీ అయిపోతుంది. అయిపోయిందండి మన సాంబార్, ఆఫ్ చేసేసుకున్నాం గ్యాస్. ఇప్పుడు మన సాంబార్ రెడీ అయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ సాంబార్ ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.